డాక్టర్ గారు ఓకే కాఫీ లాంటిదంటే మేము కూడా వేసేవాళ్ళం కదా. మీరు ఒక్కసారి అమ్మ మీరు ఒక్కసారి సార్ పని చేసినా అంత గట్టిగా ఎక్కడ సార్ ఎక్విప్మెంట్ కోవిడ్ టైంలో అన్ని మన వాళ్ళందరూ మన హ్యాండిల్ ఇస్తున్నారండి. ఈరోజు పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే టీబీ పేషెంట్లు ఉన్నారో ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళకి సర్వీసుని ఇస్తూ ఎవరైతే 60 అబవ్ ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా కొన్ని అలవాట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి అలవాట్లు ఉన్న ఖైని గుట్కా ఇలాంటి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసి టీబీ అనేది క్యూరబుల్ కాబట్టి వెంటనే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రోజున 700 వర్త్ ప్యాకెట్ అంటే వాళ్ళకి ఒక ఐరన్ ఫుడ్ లాంటిది ఇవ్వాలి అని చెప్పి పంపిణీ చేయటం, అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కూడా దాని లక్షణాలు చెప్పి ఆ లక్షణాలు ఉంటే ఎలా టెస్టులు చేయించుకోవాలి, ఏ టెస్టులు చేయించుకోవాలి, ఎక్స్రే అనేది కూడా ఇప్పుడు వినూత్నంగా ఇది వరకు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఎక్విప్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు అల్ట్రాసౌండ్ కానీ తర్వాత టెస్టులు 10 నిమిషాలకు ఒక టెస్ట్ జరిగే ఎక్విప్మెంట్లు కూడా అన్నీ రావటం, అలాగే ఇమీడియట్గా టీబీ నిర్ధారణ మిషన్స్ కూడా ఇక్కడ రావటం కూడా అన్నీ జరిగాయి. మనస్ఫూర్తిగా ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ఖర్చుని పేషెంట్ల వరకు తీసుకెళ్ళిన మా డాక్టర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య అంశాలు ఏమిటి అంటే విద్య, వైద్యం అనే దాన్ని పెద్ద ఎత్తున తీసుకుని విద్యకి వైద్యానికి ఎంతో భారీ బడ్జెట్ ఇచ్చి ఖర్చు పెడతా ఉన్నాం. దానికి మా డాక్టర్లు కూడా పెద్ద ఎత్తున సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది. మొన్ననే కలెక్టర్ గారి ద్వారా పెందుర్తి హాస్పిటల్ ది బెస్ట్ సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తుందని చెప్పి ఒక అప్రిషియేషన్ కూడా మనం తీసుకున్నాం. దానిలో భాగంగా అది మీ బాధ్యత పెంచింది. నాకు మీకు కూడా గర్వకారణం. ఎందుకంటే స్థానిక కార్పొరేటర్ మేయర్గా చేసిన శ్రీనివాస్ గారు కానీ నేను కానీ మీకు అన్ని విధాలుగా కూడా అండదండలు అందిస్తాను. సిఎస్ఆర్ నుంచి ఎన్ని కోట్లు కావాలన్నా నేను మీకు తెచ్చిస్తా. ఎన్టీపీసీ హిందూజా నుంచి మీరల్లా ప్రజలకి ఈ హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి కార్పొరేటర్ హాస్పిటల్కి ధీటుగా సర్వీసు అందుతుంది అనే మంచి పేరు మాకు తెచ్చిపెట్టండి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. అలాగే మీకు కూడా చాలా ఉద్యోగాలు అయితే డబ్బు కోసం ఉద్యోగం కానీ టీచరు, డాక్టరు అనేది డబ్బు కోసం కాదు, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఒక బాధ్యతగా మీరు పనిచేయాలా. అలా పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా మీ టీంని అభినందిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా మనకు మరింత మంచి పేరు రావాలని కోరుకుంటూ ప్రతి పేషెంట్ మన హాస్పిటల్ నుంచి నవ్వుతూ ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఆ దిశగా మీ సర్వీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నా
ఓకే ఓకే